ఈ సమయంలో నడుం బాధతో ఉన్నవారు దేవుని వైపు చేతులెత్తండి. పొత్తు కడుపు నొప్పితో ఉన్నవారు చేతులెత్తండి. మెడ నరాలు బిగబట్టిన వారు చేతులెత్తండి. గుండె బరువుగా ఉన్నవారు చేతులెత్తండి. అందరినీ ఎత్తమన్నానని కాదు, ఉంటే ఆ చేతులు స్థిరపరచమని ప్రార్థన చేయండి. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రములు. గుండె బరువుతో ఉన్నవారిని బాగు చేయండి. మెడ నరాలు మెడ కూడా నొప్పితో బాధపడేవాడిని బాగు చేయి దేవా. గుండె బరువుతో ఉన్నవాడిని బాగు చేయి. నడువు నొప్పితో ఉన్నవాడిని బాగు చేయి. పొత్తు కడుపు నొప్పితో ఉన్నవాడిని బాగు చేయి. ఇప్పటి వరకు నీ పాద సన్నిధిలో ఉన్నారయ్యా. మెడ నరాలు లాగేవాడిని బాగు చేయండి. మోకాళ్ళు ప్రభు నొప్పులతో ఉన్నవాడిని బాగు చేయండి. చీల మండలి బాధతో ఉన్నవాడిని బాగు చేయండి. ఇదిగో కళ్ళు మంటలతో ఉన్నవాడిని బాగు చేయండి. గ్యాస్ ట్రబుల్తో బాధపడేవాడిని బాగు చేయి. గొంతుకు నొప్పితో ఉన్నవాడిని బాగు చేయాలి ప్రభు. అద్భుతం చేయండి, అద్భుతం చేయండి. యేసయ్యానికే స్తోత్రములు, యేసయ్యానికే స్తోత్రాలు, అయానికే స్తోత్రం. జీర్ణాశయ నొప్పితో ఉన్నవాడిని బాగు చేయండి అయా. నీ బిడ్డలను బలపరచడం అయా, నీ యొక్క కృప చేత బలపరిచే దేవుడు నాయన. నీ కృప కొరకు కనిపెట్టుకుని వాళ్ళు ఎవరు సిగ్గునుందరు నాయన. పసి పిల్లల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా. జ్వరాలతో చిన్న పిల్లలు బాధపడటం నీకు ఇష్టం కాదయ్యా. ఆ బిడ్డల్ని సన్నిధికి వచ్చిన వాడిని బాగు చేయి అయ్యా. నీకే స్తోత్రం. నడువు నొప్పితో అంటే సట్ట నొప్పితో ఉన్నవాడిని బాగు చేయి. గొంతు నొప్పితో ఉన్నవాడిని బాగు చేయి. గుండె దుడుకుతో ఉన్నవాడిని బాగు చేయి. కళ్ళు మంటలతో ఉన్నవాడిని బాగు చేయి. చీల మండలి నొప్పితో ఉన్నవాడిని బాగు చేయి. మోకాళ్ళు నొప్పితో ఉన్నవాడిని బాగు చేయి. ఆయాసంతో బాధపడేవాడిని బాగు చేయి. లక్ష్మి అనే కుమారుడు కూడా అయా బుజ్జి వాళ్ళ తండ్రి ప్రభ ఆయాసంతో బాధపడుతున్నాడు. ఇక్కడుంటే ఏమవుతానని ఇంటికి వెళ్ళిపోయాడు ప్రభా. దేవా, లక్ష్మిని మీరు బాగు చేయండి, బాగు చేయండి. అలాగే కుర్యాలు కూడా నుంచి వచ్చిన బిడ్డలను బాగు చేయండి. రావులపడి నుంచి వచ్చిన బిడ్డలను బాగు చేయండి, బాగు చేయండి. అలియంకుని బాగు చేయండి అయ్యా. ఆ గడ్డలు కరిగించండి ప్రభు అయ్యా. నీకు అసాధ్యము కాదు. నీ అగ్ని గడ్డల్ని కరిగించి కొండల్ని బోర్లతో ఎగల శక్తిమంతుడు. పర్వతాల పునాదులు కదిలించగల శక్తిమంతుడు.